తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం ఇప్పుడుంది. కానీ ఎలా వచ్చింది? స్వాతంత్రం తర్వాత తెలుగు, కన్నడ, తమిళ్, మరాఠీ అందరం కలిసి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం. అయితే భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలనే ఉద్దేశంతో మరాఠీ మాట్లాడే వాళ్ళను మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే వాళ్ళను కర్ణాటకలో, తమిళ్ మాట్లాడే వాళ్ళను తమిళనాడులో కలపాలని నిర్ణయించుకున్నారు. కానీ తెలుగు మాట్లాడే వాళ్ళ పరిస్థితి ఏంటి? తెలుగు మాట్లాడే వాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలని మన నాయకులు డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ఆనాడైతే ప్రారంభం కాలేదు. 1912లో అంటే స్వాతంత్రానికి పూర్వమే ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమాలు జరిగాయి. 1948లో జయాంధ్ర ఉద్యమం మరికాస్త బలపడింది. అయినా అప్పటి కేంద్ర ప్రభుత్వాలు అలాగే మద్రాస్ ప్రభుత్వం కూడా ఈ డిమాండ్ను ఒప్పుకోలేదు. అందుకే పొట్టి శ్రీరాములు గారు తెలుగు మాట్లాడే వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న మద్రాసులోని మైలాపూర్ హౌస్లో నిరాహార దీక్ష ప్రారంభించారు. కేంద్రం మొదట ఆయన దీక్షను అస్సలు పట్టించుకోలేదు. అయినా 58 రోజులు నిరాహార దీక్ష చేసి అలానే నిరాహార దీక్ష చేస్తూ డిసెంబర్ 15వ తారీఖున ప్రాణాలు విడిచారు. ఆయన మరణంతో ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్రం బగ్గుమంది. పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. దాంతో దిగొచ్చిన కేంద్రం అక్టోబర్ 1వ తారీఖున ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అందుకే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం మనం. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉందంటే, మేము తెలుగు వాళ్ళమని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే అది పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగ ఫలం. ఈ దేశం కోసం, రాష్ట్రం కోసం ఎంతోమంది నాయకులు ప్రాణాలు అర్పిస్తే ఈరోజు మనం సుభిక్షంగా ఉండగలుగుతున్నాం. ఒక్కసారి ఆ మహానాయకుల ప్రాణత్యాగాన్ని గుర్తు చేసుకుందాం.